మన హిట్ మ్యాన్ 8 ఓవర్స్ లో తన పవర్ ఏంటో చూపించాడు. అది 2022 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్. అయితే ఆ మ్యాచ్ వర్షం కారణంగా 8 ఓవర్లకు తగ్గించారు. అయితే ఇండియా టాస్ నెగ్గి మొదట బౌలింగ్ చేసే నిర్ణయం తీసుకుంది. హారన్ ఫిన్స్ మరియు కెమెరాన్ గ్రీన్ ఓపెనింగ్ కి వచ్చారు. అయితే పవర్ ప్లే కేవలం 2 ఓవర్లు మాత్రమే. అయితే కంగారుడు ఒక అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. కానీ 2వ ఓవర్ లో 3వ బంతికి కెమెరాన్ గ్రీన్ ఒక అద్భుతమైన రన్అట్ అవుతాడు. మరి ఆ తర్వాత అదే ఓవర్ లో కొత్తగా గ్రీజ్ లోకి వచ్చిన మ్యాక్స్వెల్ పెద్ద షాట్ ఆడడానికి ట్రై చేసి అక్షర్ పటేల్ చేతిలో క్లీన్ బౌల్డ్ అవుతాడు. మన కంగారులు తరపు నుంచి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ 37 పరుగుల దగ్గర వాళ్ళ 3 పెద్ద వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత వేడ్ గ్రీజ్ లోకి వచ్చి 21 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అలా ఆఖరికి మన కంగారులు 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేశారు. ఇప్పుడు భారత్ మ్యాచ్ గెలవడానికి 48 బంతుల్లో 91 పరుగులు చేయాలి. అయితే కేఎల్ రాహుల్ మరియు శర్మాజీ బ్యాటింగ్ కి వచ్చారు. అయితే హ్యాజెల్వుడ్ వేసిన 2వ బంతికి శర్మాజీ ఒక అద్భుతమైన 6 కొట్టాడు. అదే ఓవర్ లో 4వ బంతికి శర్మాజీ మరింత అద్భుతమైన 6 కొట్టాడు. ఆ తర్వాత అదే ఓవర్ లో ఆఖరి బంతికి మన కేఎల్ రాహుల్ మరో 6 కొట్టాడు. అలా మొదటి ఓవర్ లో మన టీమిండియా 20 పరుగులు చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆడమ్ జాంపాకు బంతిని అప్పగించాడు. అతను పరిస్థితులను పూర్తిగా మార్చాడు. ఆడమ్ జాంపా వేసిన మొదటి బంతికే కేఎల్ రాహుల్ ని అవుట్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. మరియు మన సూర్యకుమార్ యాదవ్ ని కూడా అవుట్ చేశాడు. కానీ శర్మాజీ ఆ మ్యాచ్ లో వైల్డ్ ఫైర్ అయ్యాడు. ఇప్పుడు ఇండియా మ్యాచ్ గెలవాలంటే 12 బంతుల్లో 24 పరుగులు అవసరం. మరియు కమిన్స్ వేసిన మొదటి బంతికే హార్దిక్ పాండ్యా ఒక అద్భుతమైన 4 కొట్టాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాడు. కానీ ఆ తర్వాత శర్మాజీ అదే ఓవర్ లో చివరి బంతికి మరింత అద్భుతమైన 4 కొట్టాడు. మరియు చివరి ఓవర్ లో ఇండియాకి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం. షామ్సీ వేసిన మొదటి బంతిని దినేష్ కార్తిక్ ఒక అద్భుతమైన 6 కొట్టాడు. 2వ బంతికి ఒక అద్భుతమైన 4 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు.